మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూటమి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. తాడిపత్రిలోని సొంత ఇంటికి పెద్దారెడ్డి వెళ్లొచ్చు అని చెప్పినా పోలీసులు వెళ్లనీయడం లేదు. నారాయణరెడ్డిపల్లిలో 6 గంటలుగా పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డిపల్లిలోనే రోడ్డుపై కుర్చీ వేసుకుని 6 గంటలుగా కూర్చున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని సొంత ఇంటికి పెద్దారెడ్డి వెళ్లొచ్చని చెప్పినా పోలీసులు వెళ్లనీయడం లేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నెల 18వ తేదీన తాడిపత్రికి వెళ్ళొచ్చు, అదేవిధంగా 5 వాహనాల్లో వెళ్ళొచ్చని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే 2 సార్లు తీర్పు ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల వైఖరికి నిరసనగా గత 7 గంటలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అదేవిధంగా అక్కడే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, హైకోర్టు సూచించినప్పటికీ, ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకోసమని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదంతా జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతోందని ఆయన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే నారాయణరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి కిందటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన హిందూపురం మాజీ ఎంపీ కోరట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అదుపులో చూసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన వెహికల్లో కూర్చున్నారు. వెహికల్లో కూర్చున్న తర్వాత లాక్ చేసుకున్నారు. ఆ తర్వాత నేరుగా అక్కడనే ఉంటారు. ఖచ్చితంగా తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటారని చెప్పి చాలా స్పష్టంగా భీష్మించుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి మోహరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు గత ఏప్రిల్ 30వ తారీఖున ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కంటెంప్ట్ కేసుకు సంబంధించి ఈ నెల 14వ తేదీన కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చని, తన ఇంట్లో ఉండొచ్చని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఇదంతా హైకోర్టు ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతించలేదు. అందుకే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇక్కడే అడ్డుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.